మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 6 నెలల లోపలే జనంలోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 6 నెలలు పూర్తవుతుంది డిసెంబర్ 12వ తారీఖున. ఈ నేపథ్యంలోనే జనవరిలోని సంక్రాంతి తర్వాత, వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లేందుకు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇందుకు సంబంధించిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఇదే అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. జనవరిలోని సంక్రాంతి తర్వాత వారంలో 2 రోజులు ప్రతి బుధవారం, గురువారం ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోని జగన్మోహన్ రెడ్డి పర్యటించింది. అక్కడే ఆయన బస చేస్తారు. పార్టీ బలోపేతంపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందుకు సంబంధించి జగనన్న పార్టీ బలోపేతం దిశానిర్దేశం కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నట్లుగా జగన్ ప్రకటించారు. ప్రధానంగా చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పూర్తి స్థాయిలో ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నట్టు కూడా వైసీపీ ఈ నెల 11వ తారీఖు నుంచి కూడా 3 కార్యక్రమాలు చేపట్టింది. ఈ 3 కార్యక్రమాలకు సంబంధించి కూడా ఇప్పటికే దిశానిర్దేశం, దాంతోపాటు ఒక ప్రణాళికను కూడా వైసీపీ అధినేత ప్రకటించిన నేపథ్యంలోని తాను కూడా ప్రజల్లోకి వెళ్లడం ద్వారా ఖచ్చితంగా పార్టీ బలోపేతం అవుతుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 11 సీట్లకే వైసీపీ పరిమితమైన నేపథ్యంలోని మరింతగా పార్టీ బలోపేతం చేయాలంటే ఇప్పటి నుంచే జనంలోకి వెళ్ళాలి అనేది మాత్రం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. మరోపక్క ముందస్తు జమిలీ అంటూ కూడా ఒక భయం వైసీపీ అధినేతలు ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే పార్టీ కేడర్ సమావేశంలో కూడా ఇదే అంశాన్ని తరచూ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ ఎప్పటికప్పుడు జమిలీ వస్తే మాత్రం ఇప్పటికే పార్టీ ఇబ్బందుల్లో ఉంది. గ్రౌండ్ లెవెల్లోని పార్టీ ఇంకా భారీగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ హఠాత్తుగా జమిలీ వస్తే దాన్ని తట్టుకోలేని పరిస్థితిలో తాము లేవు అనేది కూడా భావించిన వైసీపీ అధినేత కూటమి ప్రభుత్వం 6 నెలల పాలన జరిగిన నేపథ్యంలోని ప్రజల్లోకి వెళ్లేందుకు ఫోకస్ పెడుతున్నారు. మరోపక్క వైసీపీకి తీవ్ర స్థాయిలో ఇతర పార్టీల నుంచి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ప్రధానంగా కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీతో పాటు దానికి తోడుగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు, దాంతోపాటు ఇరకాటం పెట్టే దిశగా కూడా 4 పార్టీలు వైసీపీని చూసిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే తొలుతగా లడ్డు ఇష్యూ, ఆ తర్వాత షర్మిల, జగన్ మధ్య ఆస్తి లావాదేవీలకు సంబంధించి పూర్తి స్థాయిలోని కొన్ని ప్రశ్నల వర్షాన్ని కూడా ఇటు షర్మిల నుంచి ఇబ్బందులను జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్నారు. తాజాగా అదానీ అంశానికి సంబంధించి కూడా తీవ్ర స్థాయిలోని విమర్శలు జగన్మోహన్ రెడ్డి మీద వస్తున్నాయి. ఎందుకంటే షర్మిలకు సంబంధించి కూడా విమర్శ అస్త్రాలపై ఏం చెప్పాలో ప్రజలకు అనేది తెలియని పరిస్థితిలో ఇప్పుడు వైసీపీ ఉంది. ఈ నేపథ్యంలోని మరోపక్క గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో కూడా తీవ్ర స్థాయిలోని రాష్ట్రం అస్తవ్యస్తంగా మారింది. భారీగా అవినీతి జరిగింది. లడ్డూ అంశం కావచ్చు, దాంతోపాటు అదానీ ముడుపుల వ్యవహారం, దాంతోపాటు రాష్ట్రంలోని భూదందాలకు సంబంధించి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు ఇప్పుడు కూటమి పార్టీల నుంచి వస్తున్నాయి. వీటి నుంచి బయటకు పడ్డాలంటే ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల్లోని తాను ఏం చేశానో గత 5 ఏళ్ళలో కూడా చెప్పుకునే ప్రయత్నం చేయడంతో పాటు మరోపక్క పార్టీ బలోపేతం చేయాలంటే నియోజకవర్గాల్లో పర్యటించాలి. ఈ 2 అంశాలను బలంగా తీసుకెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నట్లుగా ఆయన ప్రకటించారు. అయితే జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాల పర్యటన, దాంతోపాటు వైసీపీ ప్రజా పోరాటాలకు సంబంధించిపై తీవ్రమైన విమర్శలు ఇటు కూటమి పార్టీలకు సంబంధించిన మంత్రుల నుంచి వస్తున్నాయి. ప్రజలను రెచ్చగొట్టేందుకు ఒక కుట్రను జగన్ చేస్తున్నారు. ప్రజలను రెచ్చగొట్టి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యాలను కావాలనే ప్రచారం చేసే దిశ కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. గత 5 ఏళ్లలో తాను చేసిన విధ్వంసాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే కమిటీలు వేసింది. భూదందాలు కావచ్చు, దాంతోపాటు ఇతర అంశాలకు సంబంధించిన అంశాలను లేవనెత్తున్న తరుణంలోనే కావాలనిపై కూటమి ప్రభుత్వంపై బురద జల్లేందుకే జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తున్నారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు, విధ్వంసాలను సృష్టించేందుకు ఈ విధంగా ప్రజల్లోకి వెళ్ళే ప్లాన్ చేస్తున్నారు అనేది మాత్రం ఇటు కూటమి పార్టీలైన మంత్రుల నుంచి కూడా వస్తుంది. ఓవరాల్గా చూసినట్టయితే ఇటు వైసీపీ సంబంధించి ఇతర పార్టీలన్నీ కూడా ఫోకస్ చేయడంతో పాటు జగన్మోహన్ రెడ్డిని ఇరకాటం పెట్టే దిశ కూడా ప్రయత్నాలు చేసిన తరుణంలోని వీటన్నిటి నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళటమే ఒకే ఒక మార్గంగా జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో చర్చించి ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరోపక్క పార్టీకి సంబంధించి ముందస్తు ఏదైతే రాష్ట్రంలో ముందస్తు
జమిలీ లాంటివి వస్తే తాము ఖచ్చితంగా ఎదుర్కోవాలంటే పార్టీ కూడా గ్రౌండ్ లెవెల్లో బలోపేతం అవ్వాల్సిన అవసరం ఉంది అనేది మాత్రం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా వైఎస్ఆర్ కూడా ఇదే దారిలో ఏదైతే ఉందో ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర కావచ్చు, ప్రజా పోరాటాలు చేసిన తర్వాతే ఎన్నికల్లో గెలిచిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో తాను కూడా అదే తరహాలోనే ప్రజల్లోకి వెళ్ళి పార్టీ బలోపేతం, మరోపక్క ప్రజల నుంచి పూర్తి స్థాయిలో అనుకూలమైన పరిణామాలు తెచ్చే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తే రాబోయే రోజుల్లోనే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే గెలవడానికి ఈజీగా ఉంటుంది అనేది మాత్రం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే జగన్ జనవరి సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వెళ్తున్నారు. మొత్తం వారంలో గురువారం, బుధవారం ఈ 2 రోజుల పాటు పార్లమెంటు నియోజకవర్గంలోని పర్యటన ఉంటుంది. అక్కడే నిద్ర చేయడంతో పాటు పార్టీ బలోపేతం దిశగా కూడా చర్యలు చేపట్టినట్లుగా ప్రకటించడం జరిగింది.